భారతదేశంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హిందూ దేవాలయాలున్నాయి. అలాంటి ఆలయాలలో ఒక ఆలయం గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చెల్లించుకోవచ్చు. కానీ చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు కేవలం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అటువంటి ప్రత్యేకత ఈ చిన్న తిరుపతికి ఎందుకు వచ్చింది? అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఈ దేవస్థానానికి ఎందుకు వచ్చింది? అసలు ఈ దేవస్థానం ఎక్కడ ఉంది అండ్ ఎలా చేరుకోవాలి? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు దిస్ సాక్రెడ్ అబోర్డ్ ఆఫ్ ద్వారకా తిరుమల. ఉదయం లేవగానే స్వామివారి దర్శనానికై కొండపైకి వెళ్దామని బయటకు వచ్చానండి. అలా బయటకు రాగానే ద్వారకా తిరుమల దేవస్థానానికి చెందిన తెల్ల గుర్రం అలాగే ఏనుగు ప్రతిరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్పంచుకుంటాయట. నా అదృష్టం ఏంటో గానీ ఆ స్వామివారి దర్శనంతో పాటు తెల్ల గుర్రాన్ని అండ్ ఏనుగుని కూడా చూశాను. చాలా ఆనందంగా ఉందండి. ఇక ఆ ఏనుగు పేరు వచ్చేసి గజలక్ష్మి అండి. మీరు ద్వారకా తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా వీటిని కూడా దర్శించండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ గుండానే మనం కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ ఆర్చ్ మధ్యలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచారు. చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇక ఈ ద్వారకా తిరుమల వచ్చేసి విజయవాడ నుంచి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ అండ్ వైజాగ్ నుంచి అప్రాక్సిమేట్లీ 250 కిలోమీటర్స్ అండ్ రాజమండ్రి నుంచి అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ వైజాగ్ నుంచి అండ్ విజయవాడ నుంచి మనకు బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మీ వీలుని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కొండపైన మనకు పెద్ద తిరుమలలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుందండి. ముందుగా మనం కొండపైన ఉన్న శివాలయాన్ని చూడటానికి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయాన్ని రీసెంట్గా రెనోవేట్ చేశారు అండ్ ఇటీవలే భక్తుల సౌకర్యార్థం ఈ శివాలయం వద్ద 5 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారండి. దేవాలయాన్ని మాత్రం చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. శైవులు వైష్ణవులు అనే భేదం లేకుండా ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులు ఆ వెంకటేశ్వరుడిని అలాగే ఈ పరమశివుడిని దర్శిస్తారు. అలా దర్శిస్తేనే ఈ యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ఆ శివయ్య దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇక మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం, పదండి. లిటరల్గా చెప్పాలంటే నాకు పెద్ద తిరుమలను చూస్తున్నట్లే అనిపిస్తుందండి. ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్లోనే మనకు ముఖద్వారం అయితే ఉంది. ఆ ముఖద్వారం గుండా స్ట్రైట్గా వెళితే ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న దేవాలయం మనకు దర్శనమిస్తుందండి. ద్వారకా తిరుమల క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు కొండపై కొలువై ఉన్న వెంకన్నను ఎంత భక్తితో దర్శించుకుంటారో అంతే ఆనందంతో ఆలయ గజరాజు లక్ష్మిని కూడా చూసి నమస్కరించుకుంటారండి. ఇక ఈ దేవస్థానానికి ద్వారకా తిరుమల అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కృతయుగంలో ద్వారకా అనే పేరు గల ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకోవాలని ఇక్కడ కొండపై కఠోర తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీవారు ఒక చీమల పుట్ట నుండి స్వయంభుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ద్వారకా మహర్షి తపస్సు వల్ల స్వామివారు వెలిసిన కొండ కాబట్టి ఈ ప్రాంతానికి ద్వారకా అనే పేరు వచ్చింది. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎలాగైతే కొలువై ఉన్నారో అదే స్వామివారు ఇక్కడ కూడా స్వయంభుగా వెలిశారు. తిరుమల తిరుపతిని దర్శించుకోలేని భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే అంతే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. ద్వారకా మహర్షి పేరు అలాగే ఇక్కడ వెలిసిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి పేరు కలిసి ఈ పుణ్యక్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ఇంతకు మించి కెమెరాస్ తీసుకొని పోవడానికి పర్మిషన్ అయితే లేదండి. పక్కనే మొబైల్ కౌంటర్ అయితే ఉంది. మొబైల్ని కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్దాం, పదండి. స్వామివారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ ఆలయం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఒకే విమానం శిఖరం కింద 2 శ్రీవారి విగ్రహాలు అయితే ఉంటాయండి. మొదటి విగ్రహం వచ్చేసి ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు స్వయంభుగా వెలిశారు. అయితే ఈ విగ్రహం కేవలం నడుం పైభాగం మాత్రమే కనిపిస్తుంది, పాదాలు భూమిలో కలిసిపోయి ఉంటాయండి. రెండవ విగ్రహం వచ్చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పాదపూజ చేయకుండా కేవలం సగం విగ్రహానికి పూజలు చేస్తే ముక్తి లభించదని భావించి 11వ శతాబ్దంలో శ్రీ రామానుజుల ఆచార్యుల వారు తిరుపతి నుంచి పూర్తి పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తెప్పించి స్వయంభూ విగ్రహం వెనుక ప్రతిష్ఠించారండి. ప్రజెంట్ మనం ద్వారకా తిరుమల కొండపైకి భక్తులు నడుచుకుంటూ వచ్చే మెట్ల మార్గాన్ని అయితే చూస్తున్నామండి. మెట్ల మార్గానికి ఎదురుగా మనకు దక్షిణ రాజగోపురం అయితే కనిపిస్తుంది. దక్షిణ రాజగోపురం నుంచి కాస్త పక్కకు రాగానే శ్రీ మహావిష్ణువు విశ్వరూపం యొక్క 3D నమూనా అయితే ఉంటుందండి. చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కంపల్సరీగా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకునే వెళ్తారండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఉత్తర గోపురం. దక్షిణ భారతీయ ద్రవిడ నిర్మాణ శైలిలో ఈ ఉత్తర గోపురాన్ని నిర్మించారు. ప్రధాన రాజగోపురం కంటే ఇది చిన్నదైనప్పటికీ దీనిపై చెక్కిన వైష్ణవ సాంప్రదాయ శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయండి. ప్రజెంట్ మనం చూస్తున్నది పడమర గోపురం అండి. ఈ పడమర గోపురం వైపు నుంచే పాత తరం భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకునేవారట.
ఆలయాన్ని ఆనుకునే గోశాల కూడా ఉందండి. ఈ గోశాలలో గోవులకు ఇక్కడికి వచ్చిన భక్తులు దాన అయితే వేస్తారండి. ఈ ద్వారకా తిరుమలకు వచ్చినప్పుడు ఈ గోశాలను కూడా కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ టెంపుల్ నుంచి నియర్లీ ఒక 600 మీటర్స్ వస్తే అన్నదాన సత్రం అయితే ఉంటుందండి. ప్రతిరోజు కొండపైకి వచ్చే వేలాది మంది భక్తులకు ఇక్కడ ఉచితంగా అన్నప్రసాదాన్ని అయితే వడ్డిస్తారు. ఈ ద్వారకా తిరుమలకు వచ్చినప్పుడు స్వామివారి ప్రసాదాన్ని కంపల్సరీగా స్వీకరించి వెళ్ళండి. సక్సెస్ఫుల్గా ద్వారకా తిరుమలని మొత్తం ఎక్స్ప్లోర్ చేశామండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.